అందరికీ నమస్కారం. నేను మీ దేవి. వెల్కమ్ టు మనసుకో కథ. దిస్ ఇస్ వైశాలి 11వ భాగం. మరి ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు కథ నచ్చితే వీడియో ఒక లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి. శేఖర్ వద్దు వైశాలి, ఎందుకంటే మా వాళ్ళు కొంచెం పట్టింపు ఎక్కువ. నువ్వు డ్రెస్ వేయడం నాకు ఓకే, కానీ మా వాళ్ళు అర్థం చేసుకోరు. నువ్వు చీరే కట్టుకో. మరి ఒకప్పుడు మీరే చీర వద్దన్నారు కదండి అంటుంది వైశాలి. అప్పుడు మరి చిన్నపిల్లలు కదా, అంటే ఐ మీన్ 10th, బట్ ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది, మేజర్ కూడా. ఇంకేంటి అంటాడు శేఖర్. మీకు ఏదో ఓకే అయితే అదే వేసుకుంటా. వైశాలి మేడం, నేను కూడా వాళ్ళ ముందు అలా ఉండాల్సిందే. అర్థం చేసుకో ఒక్కసారికి ప్లీజ్. నా వైశాలి కదా, వామ్మో ఈ మధ్య మీకేదో అయ్యిందండి. అలా ఏం లేదులే, మీ శారీ ఓకేనా వైశాలి? పడుకుందామని పడుకుంటే శేఖర్ కూడా పడుకుని వైశాలిని చూస్తుంటాడు. వైశాలి చూసి కళ్ళు తిప్పేస్తుంది. ఇంతలో ఫోన్ మోగడంతో లేచి లిఫ్ట్ చేస్తాడు. హలో, ఎవరు? అదే బావగారు, మేము వైశాలి బ్రదర్ని అంటాడు శ్రీవత్స. చెప్పండి బావగారు. ఏం లేదు, రేపు మేమందరం వేదాద్రి వెళ్దాం అనుకుంటున్నాం, మీరు వస్తారేమోనని. అది రేపంటే నాకు ఆఫీస్ ఉంది, కావాలంటే సండే ప్లాన్ చేయొచ్చుగా, అప్పుడు అందరం వెళ్ళొచ్చు. అయితే మీరు వస్తారు కదా? వస్తాం. సరే బావగారు, ఎలా ఉన్నారు? అది ఎలా ఉంది? మీ చెల్లితో ఇస్తున్నా, మాట్లాడండి. అని హలో అనగానే, ఏంటి ఎలా ఉన్నావు, మేము గుర్తున్నామా అండి అంటాడు శ్రీవత్స. ఓవర్ యాక్షన్ చెయ్యి కన్నయ్య గారు. సరే, అందరం సండే వేదాద్రి వెళ్దాం, ఓకేనా? అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే బాయ్ అని కాల్ కట్ చేస్తుంది వైశాలి. ఇదిగోండి అని ఇస్తుంది. అని తీసుకొని సాయంత్రం పానీపూరి తినడానికి వెళ్దాం, ఓకేనా? అలాగే తనయ్య దగ్గరికి కూడా. థ్యాంక్స్ అండి, చేసిన ఓవర్ యాక్షన్ చాలే కానీ పడుకో అని పడుకుంటారు. సాయంత్రం శ్రావణితో కలిసి బయటకు వెళ్ళొచ్చిన తర్వాత శేఖర్ వైశాలి కలిసి బయటకు వస్తారు. చెప్పండి మేడం, ఎక్కడ తింటారు? మీ ఇష్టం అండి అని పైకాపుతాడు. దిగు అని కొంచెం ముందుకు వెళ్ళగానే ఎదురుగా రామ్ని చూసి వైశాలి షాక్ అవుతుంది. భయంగా శేఖర్ వైపు చూసి, శేఖర్ వైశాలి వైపు చూడకుండా ముందుకు నడుస్తాడు. అన్న 2 ప్లేట్ అనగానే అటు రామ్ వైపు వేస్తూ అని వీళ్ళకి వేస్తూ ఉంటాడు. రామ్ వైశాలి వైపే చూస్తూ తింటే వైశాలి చూడకుండా తింటుంటుంది. శేఖర్ గమనించి, వైశాలి ఏమండి, నువ్వెందుకు అంతగా ఇబ్బంది ఫీల్ అవుతున్నావు? బాలేదా? అలా ఏం కాదు, బాగుంది కానీ అని రామ్ వైపు చూపిస్తుంది. శేఖర్ అర్థమై రామ్ వైపు చూడగానే వైశాలిని చూస్తూ ఉండడం చూస్తాడు. శేఖర్ దగ్గి, వైశాలి, నీకు నిజంగా రామ్ మీద ఎలాంటి ఫీలింగ్ లేదా? అంటే ఏంటండి మీ మీనింగ్? చెప్తా అని మనీ ఇచ్చేసి బయలుదేరతారు శేఖర్. రామ్ వైశాలి ఉన్నంతసేపు ఉండి తర్వాత అలాగే చూస్తూ వెళ్ళిపోతాడు. నాకు ఒక డౌట్ వైశాలి, నువ్వెందుకు భయపడ్డావు ఇందాక? అది చెప్పు ముందర. అంటే రామ్ ఉన్నాడు కదా, ఆ గొడవ జరిగిన దగ్గర నుంచి ఆ రోజు మీరు నాకు సపోర్ట్ చేసిన మీకు కోపం వస్తుంది కదా, అందుకే తనున్న చోట నేను ఉండటం లేదు. ఇప్పుడు మీరు రామ్ని చూస్తే ఏమంటారు అని భయపడ్డాను అంతే. రామ్, వైశాలి, నేను ఎప్పుడైనా అతని గురించి అడిగానా? నువ్వు చెప్పిన దగ్గర నుంచి లేదండి. మరి నిన్ను అనుమానిస్తా లేక కోపడతాను ఎలా అనుకున్నావు? చూడు, ఎవరేం చెప్పినా మన కళ్ళు చూసి నమ్మే వరకు ఏది డిసైడ్ అవ్వకూడదు, ఓకేనా? అదే నా ఫిలాసఫీ. అంతేకాకుండా నీ మీద నాకు నమ్మకం ఉంది. అది బహుశా భార్యాభర్తల వల్ల, బంధం వల్ల కావచ్చు అంత నమ్మకం రావడం అనేది. సారీ, అవసరం లేదులే. కొంచెం బ్రెయిన్ ఎక్కడ పెట్టేసి రాకుండా కొంచెం నీ దగ్గరే ఉంచుకో. వైశాలి చిరుకోపంగా సర్లేండి అనగానే శేఖర్ నవ్వుకుంటాడు. అమ్మా, రండి అల్లుడు గారు. శాంతి, కాఫీ తీసుకురా. తనే, బావగారు, అక్క నీకోసమే వచ్చాను. ఎలా ఉన్నావు? ఎలా ఉన్నాను మామయ్య గారు? తనే సూపర్ అంటాడు. సురేష్, బాగున్నా చాలా. ఏంటి వైశాలి, ఇప్పటికైనా మారావా లేదా? అమ్మా, ఎందుకు ఇప్పుడు నీ దగ్గరికి వచ్చినా అదే చెప్తావు అంటుంది వైశాలి. ఎందుకంటే జాగ్రత్త చెప్పాలి కాబట్టి. ఒక తల్లిగా పక్కింటి వనజగారి కూతురు కూడా అలాగే దూరం పెడుతూ వచ్చింది. చివరికి నీటి మీద రాత అయిపోయింది జీవితం. ఆయన మంచివాడే అమ్మా, ఎంతైనా సరే నేను చెప్పేది విను. ఇంటర్ అయిపోవచ్చింది, ఇక కొంచెం నీ మొగుడిని చూసుకో అనగానే సరే అని కాఫీ తీసుకుని వెళ్ళి ఇద్దరికి ఇస్తుంది. వైశాలిలో మారిన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి మాట్లాడుతూ సురేష్తో తాగుతాడు. అరే వైషు, జాగ్రత్తగా ఉండు, ఓకేనా? అల్లుడు గారికి కోపం తెప్పించకుండా అంటారు సురేష్. సరే అని తలుపుగానే బయలుదేరుతారు ఇద్దరు. ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకుంటారు. వైశాలి పడుకోగానే శేఖర్ చూసి నవ్వుకుంటాడు. రోజులు గడుస్తున్నాయి. శేఖర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కొంచెం బిజీగా మారినా ఎవరికి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇస్తున్నాడు. వైశాలి కూడా డిగ్రీలోకి వచ్చేసింది. చూస్తుండగానే, వైశాలి రెడీగా? అమ్మ వాళ్ళంతా వెళ్ళిపోయారు, నీ వల్లే లేట్. నేనేం చేశానండి, మీరే కదా లేట్గా వచ్చింది. సరే, నేను వెళ్లే ముందర ఏం చేశావు? అప్పటికే రెడీ అవ్వలేదుగా. అది సాహితీ నన్ను రెడీ చేయమని అడిగితే
దాన్ని చేస్తూ నేను రెడీ అవ్వడం లేట్ అయింది. సర్లే ముందు ఆటో ఎక్కువ తర్వాత మాట్లాడుకోవచ్చు. ఆ అని ఎక్కుతుంది. ఏమండి మళ్ళీ మనం ఎప్పుడు వస్తాం? నాకేం తెలుసు? అక్క పంపించాను కదా, నేను 1 వీక్ లీవ్ పెట్టా అంటాడు శేఖర్. ఓ అని సైలెంట్గా ఉంటుంది. రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ చూసి గబగబా వెళ్తారు. ఎక్కి కూర్చోగానే స్టార్ట్ అవడంతో శేఖర్ వైశాలి వైపు చూస్తాడు. అలా చూడకండి, మిస్ ఏం అవ్వలేదుగా, అయి ఉంటే చెప్పేవాణ్ణి అనగానే చిరుకోపంగా చూస్తూ కిటికీ నుంచి బయటకు చూస్తుంటుంది. శేఖర్ ఫోన్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. కొంతసేపటికి ట్రైన్ వేరే స్టేషన్ ఆగడంతో ఫోన్ వైశాలికి ఇచ్చి వాటర్ తీసుకోవడానికి వెళ్తాడు. మెసేజ్ రింగ్ టోన్ రాగానే చూస్తుంది. అందులో ఐ లవ్ యూ టూ బంగారం అని ఉండడం చూసి నేమ్ చూస్తుంది. శేఖర్ ఆఫీస్లో వర్క్ చేసే అమ్మాయి అయి ఉండడంతో షాక్ అయి అలాగే చూస్తుంటుంది. ఇంతలో లాక్ పడిపోవడంతో అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తుంటే బయటకు చూస్తుంది. శేఖర్ వచ్చి ఇదిగో పొద్దున్నేం తినలేదుగా నువ్వు, ఈ లేస్ తిను అని ఇచ్చి ఫోన్ తీసుకుంటాడు. వైశాలి శేఖర్ ఎక్స్ప్రెషన్ని గమనిస్తుంటుంది. శేఖర్ ఫస్ట్ కనుబొమ్మలు ముడేసిన తర్వాత నవ్వుకుంటాడు. వైశాలి చూసి శేఖర్ చూడగానే తల తిప్పేస్తుంది. సాయంత్రం హైదరాబాద్లో దిగుతారు. శేఖర్ బ్యాగ్లు పట్టుకుంటే వైశాలి శేఖర్ వెనకే వస్తుంది. రైల్వే స్టేషన్కి వంశీ రావడంతో ఇద్దరూ కలిసి కారెక్కుతారు. ఏంటి బావగారు ఎలా ఉన్నారు? నాకేం మీ అక్కతో 6 తిట్లు, నెలకి 3 గొడవలతో నిష్కేపంగా ఉన్నాను అనగానే నవ్వుతాడు. వైశాలి డల్గా ఉండడం చూసి ఏమైందని చేతిని వేసి కళ్ళతో అడుగుతాడు. ఏం లేదని తలపి విండో నుంచి ఏడుస్తుంది. ఏంటక్క బావగారిని ఇబ్బంది పెడుతున్నావంట బాగా? నేనా? మీ బావరా? అత్తయ్య గారు ఎవరు చెప్పారండి? చెప్పండి ఎవరు అని భారతి అంటుంది. వాడే అమ్మా, నువ్వు బంగారానివి అంటారు లలిత. అబ్బా అబ్బా పర్లేదక్క, అందరినీ నీ పార్టీ చేసుకున్నావు అంటాడు శేఖర్. అరే ఇంకా ఆపి ఫ్రెష్ అయ్యండి, అలా బయటికి వెళ్దాం అమ్మా అన్నయ్య మీరు కూడా అనగానే రూమ్లోకి వెళ్తారు. వైశాలి డ్రెస్ తీసుకుంటూ ఉంటుంది సైలెంట్గా. శేఖర్ ఫోన్ చూసుకుంటూ వైశాలి ఆమె అడ్రస్ పెట్టావు కదా అది ఇవ్వు. నాకు తెలియదండి, మీరు చూసుకోండి అని గది నుంచి బయటకు వెళ్ళిపోతుంది. శేఖర్ అలాగే ఆలోచిస్తుంటాడు. ఏమైంది పిల్లకి ఈ రోజు ఇలా ఉంది? పొద్దున బానే ఉందిగా, కొంపదీసి ఆ మెసేజ్ ఏమైనా చూసి చచా ఏదైనా ఉంటే నన్ను అడిగేదిగా అనుకుంటూ ఉంటాడు. అందరూ ఫ్రెష్ అయ్యి రాగానే కృష్ణుడి గుడికి బయలుదేరుతారు. ఎంత ప్రశాంతంగా ఉందో అక్క. వైశాలి అటునుంచో వ్యూ బాగుంది, ఫోటో తీస్తాం. అంతేరా, నీ పిల్లాన్ని ఫోటో తీసుకో, మేము వెనక ఉన్న పూల తోటకి వెళ్తాం అంటుంది భారతి. మేము వస్తాం, మా వైశాలికి అక్కడే ఫొటోస్ తీస్తాం. అయినా నీకు ఫొటోస్ తీయాలంటే మన అడుగులు పడిపోవాలి, అంతేనా అన్నయ్య బావగారు అంటాడు శేఖర్. గోవింద్ వంశీ అంతే అంతే. ఏవండి మీరిద్దరు కూడానా? సర్లే వదిన, మీ మరిది ఎలా ఎక్కువ మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా ఉండమను అంటుంది భారతి. ఇలాంటివి చాలా చూసాంలే. వైశాలి నువ్వు నుంచో అని అనగానే అలాగే చూస్తూ ఉంటుంది. కొంచెం నా వైపు చూస్తే సరిపోదు, కొంచెం నవ్వు కూడా ఉండాలి ఫేస్లో అనగానే చిన్నగా నవ్వుతుంది. అని తీస్తాడు. వదిన రా వదిన అని శ్రావణిని సాహితిని తీస్తాడు. ఫోటో భారతి కోపంగా చూస్తుంటే సైలెంట్గా తీసి ఆ ఫోటో చూపిస్తాడు. చూడండి ఎలా తీశాడు అని వంశీతో అంటూ ఉంటే అందరూ నవ్వుతారు. మొత్తం తిరిగేసి వస్తారు. నైట్ భోజనాలు చేసి పడుకుంటారు. వైశాలి సైలెంట్గా పడుకుంటుంటే శేఖర్ చూస్తాడు. వైశాలి లే వైశాలి, నీతో మాట్లాడాలి, నాకు తలనొప్పిగా ఉందండి, ఇప్పుడు మాట్లాడలేను అంటుంది. అవునా, మరి నాకెందుకు చెప్పలేదు? ఎప్పటి నుంచి ఉంది? మధ్యాహ్నం నుంచి. ఎందుకు? ఆ మెసేజ్ చూసా అలా అనగానే శేఖర్ వైపు తిరిగి ఏం మెసేజ్ చూసి అని తిరిగినట్లు అడుగుతుంది. ఒక చూపు చూసి పడుకో అని తను పడుకుంటాడు. వైశాలి పడుకుంటే పడుకుంది కానీ కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. కొంచెం సేపు ఆగగానే వైశాలి శేఖర్ వైపు తిరిగి చూస్తూ ఉంటుంది. శేఖర్ కూడా వైశాలి వైపే చూసి ఏమైనా అడగాల అని తలుపుతుంది ఏడుస్తూ. అడుగు, ఆ అమ్మాయి ఎవరు? ఏ అమ్మాయి? అడగనా? మళ్ళీ అది నిజం కాకపోతే ఆయన అనుమానించినట్లుంటుంది. వద్దులే, చెప్పేది ఉంటే ఆయనే చెప్తారు కదా, చెప్పకపోతే అప్పుడు అడుగుదాం. చెప్పు వైశాలి, ఏ అమ్మాయి? ఏం లేదులే అని శాంతి మాటలు గుర్తుకొచ్చి నేనింకా నువ్వింకా చదివాపేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ ఏం పురుగు చేసింది నీ మైండ్లోకి? ఎందుకు ప్రతిసారి ఇలా ఆలోచిస్తావు? ఇప్పుడేంటి, నీకు నేను దూరం అవుతాను ఆ చదువు వల్ల అని భయమా? చెప్పు. వైశాలి అలా అనగానే శేఖర్ వైపు చూస్తుంది. అలా అని కాదు, మరి కేటి? చూడు వైశాలి, నీకు 100 సార్లు చెప్పాను అవునా, నా జీవితంలో నువ్వు తప్పితే ఇంకెవరు ఉండరని. అయినా చదువు ఆపేసి నా మంచి చెడులు చూస్తావా? మరేదో సాధిస్తా అని బోడి కబుర్లు ఎందుకు చెప్పావు? వెంటనే లేచి నేనేం బోడి కబుర్లు చెప్పలేదు, నిజంగా చేయగలను కాబట్టి సాధిస్తా అన్నాను. మరి ఏది సాధించింది? చదువు మానేస్తా అంటున్నావు, ఏం చేస్తావో చెప్పు. ఏం చేయను, ఇంట్లో పనులు చేస్తా. మరి అందుకేనా నేను డిగ్రీ దాకా అందరితో గొడవపడి తీసుకొచ్చింది? ఈ మాట ముందే చెప్తే డబ్బులు మిగిలేదు కదా. నీకు ఆదుర్దాగా ఉందిగా, మన చేతిలో ఒక పాప ఒక బాబు అయినా ఉండేవారు.
అసలు నువ్వు చేసే పని, ఆలోచించే తీరు నీకైనా అర్థమవుతుందా? మరి మీరు చేసే పనులేమైనా అర్థమవుతున్నాయా? అని అరుస్తుంది. ఏయ్! అరవకు. అందరూ ఉన్నారు. ఇది మన ఇల్లు కాదు. మన రూమ్ కూడా కాదు. నాతో గొడవ పడుతున్నావు. ఎక్కడున్నావో మర్చిపోయి అంటాడు శేఖర్. ఫస్ట్ మీరేగా నా మీద అరిచింది. అయితే అది సరే పక్కన పెట్టని మళ్ళీ కూర్చొని వైశాలి ఎదురుగా చెప్పు. నేనేం చేశాను? ఇలా చేశాను అంటున్నావుగా. మీరేగా నాకు భయం కలిగించింది. మా అమ్మ చెప్తూ ఉండేది. ఒక మగాడిని పెళ్ళైన తర్వాత దూరం పెడితే ఇంకొక ఆడదాని కోసం వెతుకుతాడు కొంచెం లేట్ అయినా అని. నేను నమ్మలేదు. మీరు అలాంటి వారు కాదనుకున్నాను. ఓహో! ఇప్పుడేంటి నేను ఎలాంటి వాడినో తెలిసిందా? ఆ! మీ లైఫ్‌లో నేను కాకుండా వేరే అమ్మాయి ఉందనే సంగతి తెలిసింది. అలా అనగానే శేఖర్‌కి కోపం వచ్చేసి, "నువ్వు చూసావా? ఆ అమ్మాయితో తిరగడం నువ్వు చూసావా?" అని గట్టిగా అరుస్తాడు. వైశాలి శేఖర్ కోపం చూసి భయమేసి తల అడ్డంగా ఊపుతుంది. శేఖర్ అరుపులకి అందరూ లేచొస్తారు. డోర్ తెరిచి ఉండడంతో చూస్తూ ఉంటారు. ఏయ్! మరి నా గురించి తెలియకుండా ఎందుకే అలా మాట్లాడావు? నువ్వేమైనా ఊరుకుంటావనా? చిన్నపిల్లలా చూసుకుంటూ వచ్చాను కదా! అన్నింట్లో సపోర్ట్ చేస్తూ వెయ్యి నిందలు నా మీద వెయ్యి. నేనేమీ నిందలు వేయడం లేదు. నిజాలే మాట్లాడుతున్నా. ఆ అమ్మాయి మీకు ఐ లవ్ యూ టూ బంగారం అని మెసేజ్ పెట్టలేదు. అంత క్లోజ్‌గా ఎవరు పెడతారు? మీరు చదువుకోకుండా. అంతేకాకుండా టూ అని అంటే మీరు చెప్తేనేగా ఆ అమ్మాయి చెప్పింది. నొసలు చిట్లించి చిరాగ్గా చూస్తూ ఫోన్ తీసుకొని విసిరేస్తాడు. బెడ్ మీద వెళ్ళి చూసుకో. లాక్ ఓపెన్ చేశా. నా ఫోన్‌లో ఏముందో చూసుకో చూడు అని గట్టిగా అనగానే చూస్తుంది. బయట వాళ్ళకి లోపలికి రావాలా వద్దా అని తెలియక ఆగిపోతారు. మహాలక్ష్మి గారు వాళ్ళింకా లేవకపోవడంతో భారతి, వంశీ, గోవింద్, శ్రావణి బయటపడుతూ ఉంటారు. గొడవ తెలిస్తే ప్రాబ్లమ్ పెద్దదవుతుందేమోనని. వైశాలి అది అర్థమైందా? ఏం జరిగిందో? ఆ అమ్మాయి ట్రూత్ ఆర్ డేర్ ఆడుతూ ఆ గేమ్‌లో భాగంగా పెట్టింది. మీరు నా చెవులో పువ్వులు పెట్టడం ఏమి లేదు కదా! అనగానే శేఖర్ కోపంగా చూసి లాగిపెట్టి కొడతాడు. వైశాలి అలాగే చెంప మీద చేతులు వేసుకొని చూస్తుంటుంది. నమ్మకం లేని చోట బంధం నిలబడదు. నీ నమ్మకం ఎంతో ఇవాళ చూసా. అండ్ మోరోవర్ నా క్యారెక్టర్‌ని తప్పు పెడితే ఇంకో 4 పడతాయి. చూడు నువ్వు నమ్మినా, నమ్మకపోయినా జరిగిందైతే అది. అని పక్కకు చూసేసరికి భారతి వాళ్ళు కూడా ఉండడం చూసి వైశాలికి దగ్గరగా వచ్చి చిన్న మాట అప్పుడే అడిగితే పోయేదాన్ని గొడవ జరిగేలా చేసి అందరికీ తెలిసేలా చేశావు. నీకు కావాల్సిందేగా నేను ఉద్యోగం మానేయడం. మీ అమ్మ చెప్పిన మాటలు ఎక్కించుకున్న దానివి నా మాటలు ఎక్కించుకోలేదా? నీతో ఎప్పుడైనా నేను జాబ్‌లో జాయిన్ అయిన దగ్గర నుంచి వేరేలా ప్రవర్తించానా? లేదు. మరెందుకు? అది ఆ మెసేజ్. కోపంగా చూసి మాట్లాడకు. ఇక రేపటి నుంచి కాదు. కాదు ఈ క్షణం నుంచి అని బయటికి వెళ్ళిపోతాడు. గోవింద్ వాళ్ళు చూసి గోవింద్, వంశీ కలిసి శేఖర్‌తో వెళ్తాడు. శేఖర్ డాబాపైకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. వైశాలి రూమ్‌లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. శ్రావణి వాళ్ళు వచ్చి పక్కన కూర్చుంటారు. వైశాలి అని శ్రావణి అనగానే చూసి అక్క ఇప్పుడే వస్తాను బయటికి వచ్చి పైకి వస్తుంది. అరే వైశాలిని కొట్టడం ఏంట్రా మతిపోయిందా? అన్నయ్య తను మాట్లాడేది విన్నావా? అయినా ప్లీజ్ మీరు వెళ్ళండి. నేను చూసుకుంటా అనగానే వెళ్ళిపోతారు. వెనకాల వైశాలిని చూసి నవ్వుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే శేఖర్ పక్కకు వచ్చి నిల్చుంటుంది. సడన్ గా పక్కకు చూసి కోపంగా వెనక్కి తిరుగుతాడు. ఏవండి ప్లీజ్ అండి. మీరు మాట్లాడకపోతే నేను ఉండలేను. నిజంగా నా తప్పే ఏంటో పిచ్చి పిచ్చిగా ఆలోచించాను. వాగేశాను. మీరే అంటారుగా నేను చిన్నపిల్లని తెలియక చేసేస్తా అని. మరి ఈ చిన్నపిల్లని క్షమించేయాలి కదా! తెలియక చేసినందుకు. వైశాలి వైపు చూడగానే అమాయకంగా ఫేస్ ఉంటుంది. అంతేకాకుండా తను కొట్టిన దానికి బుగ్గ మీద చేతి వేళ్ళు పడుంటాయి. అది చూసి ముఖం తిప్పేస్తాడు. వైశాలి కిందకి వెళ్ళు. నాతో మాట్లాడొద్దని చెప్పా కదా! నేను అదే చెప్తున్నానండి. నేను ఉండలేను మాట్లాడకుండా. ఇంకెవరి మాటలు వినిపించుకోను. ఎవరేం చేసినా నా కళ్ళు చూసే వరకు నమ్మను. ప్లీజ్ అండి. సారీ. ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించను. నిజంగా అండి. రామ్ విషయంలో అసలు మీరు చూడకుండానే బావగారు చెప్పినా వినకుండా నన్ను సపోర్ట్ చేశారు. కానీ నేను మిమ్మల్ని అనుమానించాను. ఇంకెప్పుడు ఇలా చేయను. అవసరం లేదు అంటాడు శేఖర్. కోపంగా ఉంటే ఇంకా కొట్టండి లేదా తిట్టండి. అంతేకాని ఇలా దూరం పెట్టొద్దు ప్లీజ్ అని ఏడుస్తూ ఉంటుంది. శేఖర్ చూస్తూ ఉంటాడు. కిందకి వెళ్ళు అని చెప్తున్నా కదా! ఆ! అని వెళ్తుంది. వెళ్ళి కళ్ళు మూసుకొని పడుకుంటుంది. ఏడ్చి ఉండడంతో తొందరగా నిద్రపోతుంది. కొంతసేపటికి శేఖర్ కిందకొచ్చి డోర్ క్లోజ్ చేస్తాడు. పడుకున్న వైశాలిని చూస్తూ బుగ్గ నిమురుతాడు. కొంచెం దగ్గరగా జరిగి తనని చుట్టుకొని పడుకుంటాడు. నుదుటిపై ముద్దు పెట్టి. వైశాలి ఉదయాన్నే లేచి చూసేసరికి ఎదురుగా శేఖర్ ఉండడం చూసి నవ్వుతుంది. తనను గట్టిగా పట్టుకొని నిద్రపోతుంది. శేఖర్ తన తాకిడికి లేచి నిద్రపోతాడు. చూస్తాడు. వైశాలి కళ్ళు బాగా ఉబ్బిపోవడం చూసి అలాగే చూస్తూ ఇంకోసారి ఏడ్చావనుకో ప్రతిదానికి చెంపలు వాచిపోతాయి. అర్థమైందా? వైశాలి నవ్వుతూ ఏడవను. అవే గుచ్చేస్తాయి. నేనేం చేయనండి. అలాగే ఏడుస్తూ ఉన్నావనుకో అందరూ ఏడుపు కొట్టి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా అని అంటారు. అంటే
నేను ఏడుపు కొట్టుదాన్నా అండి? అది స్పెషల్‌గా చెప్పాలా? చూడు ఆ కళ్ళు ఎలా ఉబ్బాయో. అవునా? అని కళ్ళు చూసుకుంటూ ఉంటుంది. శేఖర్‌కి వైశాలి ఇలా చేస్తుంటే ముద్దొచ్చి బుగ్గ మీద ముద్దు పెడతాడు. వైశాలి కళ్ళు మాత్రమే సైడ్‌కి తిప్పి చూస్తుంటే శేఖర్ తన భుజం మీద తల ఆంచి వెనుక నుంచి హగ్ చేసుకుంటాడు. శేఖర్ నైట్ ఏదో అన్నావు కదా! కానిచ్చేద్దామా? అనగానే వైశాలి బెరుగ్గా చూసి అది అండి అత్తయ్య గారు ఏదో పూజుందన్నారు అని శేఖర్‌ని విడిపించుకొని వాష్‌రూమ్‌లోకి పరిగెడుతుంది. శేఖర్ నవ్వుకుంటాడు. హాల్లోకి రాగానే అందరుంటారు. ఇంత లేట్‌గా లేవడం ఏంట్రా? గుళ్ళో పూజుందని చెప్తే అంటారు సీతారాం. అది నాన్న నైట్ కొంచెం లేట్ అయిందంతే అనగానే అందరూ విచిత్రంగా చూస్తారు. వెనక వైశాలి శారీ కట్టుకొని రావడం చూసి అందరూ అలాగే చూస్తూ ఉంటారు. మన శేఖర్ కూడా త్వరలో మంచి విషయం చెప్తే ఇంకంతా సంతోషాలి అని అనగానే శేఖర్, వైశాలి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. అబ్బా! చెప్తారులే నాన్న. శేఖర్ తొందరగా రెడీ అయ్యిరా అనగానే తలూపి వెళ్తాడు. శ్రావణి పూలు తీసుకొచ్చి ఇవ్వగానే పెట్టుకుంటుంది. చేతికి నిండుగా గాజులు, తలలో పూలు. నిండు ముత్తైదువులా ఉంటుంది. శేఖర్ రెడీ అయ్యి రాగానే బయలుదేరతారు. టాటా ఆటోలు అందరూ. భారతి వాళ్ళకి శేఖర్ వాళ్ళు ఇంకా అలానే ఉన్నారా? లేకపోతే కలిసిపోయారా అనేది అర్థం కాదు. అలానే ఒకరికొకరు చూసుకొని సైగలు చేసుకుంటారు అడగమని. శేఖర్, వైశాలి తమకు సంబంధం లేనట్టు ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు. గుడికి రాగానే లోపలికి వెళ్తారు. ఏంటక్క ఇంత లేట్ మీరు కూడా? మాకేం తెలిసే కొడుకు పెళ్లి నీ 1,00,000 ఒత్తులు నువ్వు ఒకేసారి పెడతావని అంటారు మహాలక్ష్మి. పనిలో పని అయిపోతుంది కదా! తర్వాత ఆయన అమెరికా వెళ్ళిపోదాం అంటున్నారు. ఏం జరుగుతుందో తెలియదు. అందుకని ఏంటి అన్నయ్య గారు, వదిన గారు బాగున్నారా? లలిత, శ్రీనివాస్ బాగున్నామండి. ఆ! పదండి. ఏది కొత్త కోడలు అసలు పెళ్ళైన తర్వాత పిల్లని చూడలేదు అనగానే వైశాలిని చూసి చాలా బాగున్నాం అని మెటుకులు విరుస్తారు. సాహితిని ఎత్తుకొని ముందుకు నడుస్తారు. మగవాళ్ళు ఇటువైపు కాదు అటు అటు టిఫిన్ చేయండి అనగానే నవ్వుతూ వెళ్ళిపోతుంటే వైశాలికి భయంగా బెరుగ్గా ఉంటుంది. శేఖర్ చూసి కళ్ళతోని ఏం భయపడకని ధైర్యం చెప్పి వెళ్తాడు. తాంబూలాలు తీసుకొని ఆవిడతో కొంచెంసేపు మాట్లాడుతుంటారు. సాహితి అక్కడ ఉన్న పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది. వదిన వెళ్దామా? ఆ! మనం ఏం చేస్తాం ఇక్కడ? పద అని చాటలు తీసుకొని గోవింద్ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు భారతి, వైశాలి. మీ ఇద్దరి మధ్య గొడవ సద్దుమణిగిందా? వైశాలి నవ్వుతూ అదేం పెద్ద గొడవ కాదులే వదినా. మరి శేఖర్ ఎందుకు కొట్టాడు నిన్ను? శ్రావణి అడుగుతుంది. భారతి కదా వాడసలు అంత తొందరగా చేయి చేసుకోడు. కోపం కూడా అంత తొందరగా రాదు వాడికి. నిజంగా అదేం లేదు. ఆయనకు కొంచెం కోపం తెప్పించా అంతే. అర్థమైంది. వైశాలికి చెప్పడం ఇష్టం లేదు. పదండి ఇంకా అంటుంది శ్రావణి. సీతారాం ఏంటమ్మా అయిపోయిందా తాంబూలం తీసుకోవడం? ఆ నాన్న. అమ్మ అక్కడే మాట్లాడుతూ ఉంది. సో మేము వచ్చేసాం ఇంకా అంటుంది భారతి. టిఫిన్ చేయండి వెళ్ళి. మీ ఆయనలు కూడా ఏం తినలేదు. శ్రావణి పదండి అయితే అనగానే గోవింద్, వంశీ కూడా వాళ్ళతో వెళ్తుంటారు. బావగారు ఆయన ఏరి? ఆయన టిఫిన్ చేశారా? అడుగుతుంది వైశాలి. ఏదో ఫోన్ వస్తే అటుగా వెళ్ళాడు. లేదు చేయలేదు. నీకోసమే ఉన్నాడు. వైశాలి సరే నేను వెళ్ళి పిలుచుకొని వస్తా అని వెళ్తుంది. పొలం దగ్గర కూర్చొని నవ్వుతూ మాట్లాడుతుంటాడు. వైశాలి అలాగే చూస్తూ ఉంటుంది. శేఖర్ని చూసి మళ్ళీ చూస్తా అని కట్ చేసి వైశాలి వైపు చూసి కళ్ళెగరేస్తాడు. టిఫిన్ కండి. ఏంటి మళ్ళీ ఎవరైనా అమ్మాయితో మాట్లాడుతున్నానని అనుకుంటున్నావా? నేనేం అనలేదండి అసలు. నువ్వు అనకపోయినా నీ చూపులో తెలిసిపోతుందిలే. నా చూపులోనా? ఆ! నీ చూపులోనే. బాబోయ్! నేనేం అనుకోవట్లేదండి బాబు. టిఫిన్ తినడానికి పిలుద్దామని వచ్చానంతే. ఇట్రా కూర్చో టిఫిన్ తర్వాత చేద్దాం. శేఖర్ చూసి భయపడుతూ వచ్చి కూర్చుంటుంది. కొంచెం దూరంగా శేఖర్ వైశాలి వైపుకు జరిగి చేతిని తీసుకుంటాడు. వైశాలి బెరుగ్గా చూస్తూ ఉంటే శేఖర్ నవ్వుతూ వైశాలి నీకెప్పటినుంచో ఒకటి చెప్పాలనుకుంటున్నా. అది నిన్న జరిగిన గొడవకో లేక నువ్వు నన్ను అనుమానిస్తున్నావనో చెప్పడం లేదు అనగానే అలాగే చూస్తుంటుంది. నేను ఫస్ట్ టైం రోడ్డు మీద చూసా. కింద పడిపోయి దెబ్బలు తగిలి నువ్వు అసలు ఏం జరగనట్టు వెళ్ళిపోయావు. అప్పుడు ఏంటి పిల్ల ఇంత మొండిదా అనుకున్నా. తర్వాత ఎప్పుడైతే చేతిలో కాఫీతో నువ్వు వచ్చావో నా మనసు ఏదో తెలియని సంతోషం. కానీ చిన్నపిల్లని చేసుకోవడం కరెక్టేనా అనుకున్నా. నీ ఫ్యామిలీ పరిస్థితి చూసి చేసుకోవాల్సి వచ్చింది. నీకు తెలియదు. నువ్వు పెళ్లి కుదిరిన తర్వాత మీ ఫ్రెండ్స్‌తో కలిసి గుడికి వచ్చినప్పుడు నేనెంత సంతోషపడ్డానో తెలుసా? నీ అమాయకత్వం. భయపడడం చూసి నవ్వుకున్నా. ప్రతి విషయంలో నీ గురించి జాగ్రత్త తీసుకోవాలనుకున్నా. అందుకే ఆ రోజు స్కూల్లో నీ టూర్‌కి మనీ పే చేశాను. పాకెట్ మనీ ఇచ్చా. నువ్వు నాతో స్టార్టింగ్‌లో మాట్లాడిపోయేసరికి నీకీ పెళ్లి ఇష్టం లేదేమో అని డౌటొచ్చింది. కానీ అది భయం అండ్ బిడియం వల్ల అని తెలిసి అర్థం చేసుకున్నా. నీకొకటి తెలుసా? రామ్‌తో నువ్వు మాట్లాడే ప్రతిసారి నాకు జెలసీ ఫీలింగ్ వచ్చేది. నీకు చెప్పాలంటే తప్పుగా అర్థం చేసుకుంటావేమో అని భయం. అందుకే తన టాపిక్ వస్తే సైలెంట్ అయిపోయేవాడిని. నీ డ్రీమ్ నువ్వు అచీవ్ అయ్యేలా చేయడమే నా డ్రీమ్. అండ్ ఇంకొక విషయం మనం న్యూ లైఫ్‌ని స్టార్ట్ చేద్దామా? అనగానే వైశాలి షాకింగ్‌గా చూస్తుంది. ఏంటి? చెప్పు. శ్రావణి, వైశాలి ఇటురా. వస్తున్నా అక్క అని లేవగానే శేఖర్ చేతిని పట్టుకుంటాడు.
నేనంత ఫీల్తో అడిగితే నువ్వేంటి సైలెంట్గా వెళ్ళిపోతున్నావా అని అంటాడు. అయ్యో అక్క పిలుస్తుందండి, నేను మళ్ళీ వచ్చి చెప్తాను, వెళ్ళు. డైలాగ్స్ మాత్రం బాగా వేస్తావని అడిగినట్టు ఫేస్ పెట్టి చిరుకోపంగా చూస్తూ వెళ్ళిపోతాడు. వైశాలి ఆశ్చర్యంగా చూసి శ్రావణి పిలవడంతో వెళ్తుంది. ఏంటక్క అని. టిఫిన్ చేయండి అనగానే అని చూస్తూ ఉంటుంది. శేఖర్ తినడం చూసి తింటుంది. సాయంత్రం పెళ్ళవడంతో అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఒక పెద్దావిడ వచ్చి మాట్లాడుతూ వైశాలిని చూసి, పెళ్ళై 4 సంవత్సరాలు కాలేదు అన్నపూర్ణమ్మ నీ చిన్న మనవడికి అనగానే బామ్మ వైశాలి వైపు శేఖర్ వైపు చూస్తుంది. అందరూ కలిసి వాళ్ళిద్దరి వైపు చూస్తుంటే వాళ్ళు మాత్రం ఆ పెద్దావిడ వైపే చూస్తుంటారు. అయిందండి. మరి నీళ్ళు ఏమైనా వస్తుందా? ఇంకా లేదు. అదేంటి పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అయినా పిల్లలు లేకపోవడంతో అమ్మాయిని హాస్పిటల్‌లో చూపించాల్సింది. మహాలక్ష్మి అమ్మాయి బానే ఉందిగా ఇంకెందుకు? అందుకు కాదే అసలు గర్భసంచి ఉందో లేదో చెప్తాను కదా అనగానే వైశాలి షాకింగ్‌గా చూస్తుంది. ఈ కాలం అమ్మాయిలకి పిల్లల్ని కంటే వాళ్ళ అందం తగ్గిపోతుందని భయపడుతూ పిల్లల్ని కండం లేదు. మీ కోడలు కూడా అలా ఏమైనా అనగానే వైశాలి సైలెంట్‌గా వెళ్ళిపోతుంది. శేఖర్ చూసి కోపంగా ఆవిడ వైపే చూస్తాడు. చిరాకుగా చూసి వెంటనే వైశాలి వెనకే వెళ్తాడు. కథ కొనసాగుతుంది. మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.